హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హర్షాస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? స్పెయిన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఐర్లాండ్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆదేశిక సూత్రాలను 1937లో రూపొందించిన ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఐర్లాండ్ రాజ్యాంగంలో వీటిని సామాజిక విధాన ఆదేశిక సూత్రాలు, అంటే భారత రాజ్యాంగంలో వీటిని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అని సంబోధించారు. భారతదేశం వీటిని ఐర్లాండ్ నుంచి స్వీకరించగా, ఐర్లాండ్ దేశం స్పెయిన్ నుంచి స్వీకరించింది. కింది వాటిలో ఆదేశిక సూత్రం కానిదేది? మద్యపాన నిషేధం, గోవధ నిషేధం, పని హక్కు, ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పై వాటిలో ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ అనేది ప్రాథమిక విధుల్లో అంతర్భాగం. మిగిలిన 3 ఆదేశిక సూత్రాలే. ఆర్టికల్ 47 మద్యపాన నిషేధం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 48 గోవధ నిషేధిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 41లో పని హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయం పొందే హక్కు గురించి తెలుపుతుంది. మద్యపానాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం గుజరాత్, గోవధను నిషేధించిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆదేశిక సూత్రాలను బ్యాంక్ వసతి ప్రకారం చెల్లించే చెక్కు వంటిది అని వ్యాఖ్యానించింది ఎవరు? ఎంసి చాగ్లా, బిఆర్ అంబేద్కర్, కేటీ షా, కేసీ వేర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కేటీ షా. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్య స్థాపనను కాంక్షించినప్పటికీ ఇవి న్యాయసమ్మతం కావు, అంటే వీటి అమలు తప్పనిసరి కాదు. అది కేవలం ప్రభుత్వం వద్ద ఉన్న వనరుల మేరకే అమలు చేస్తుంది. అందుకే కేటీ షా వీటిని బ్యాంక్ వసతి ప్రకారం చెల్లించే చెక్కు వంటిదని వ్యాఖ్యానించారు. ఎంసి చాగ్లా ఆదేశిక సూత్రాలు అమలుపరిస్తే భారత్ భూతాల స్వర్గం అవుతుందని వ్యాఖ్యానించగా, బిఆర్ అంబేద్కర్ ప్రకారం ఆదేశిక సూత్రాలు సామాజిక విప్లవాన్ని సాధిస్తాయని అంటే, కేసీఆర్ ఆదేశిక సూత్రాలను లక్ష్యాలు, ఆశయాల మేనిఫెస్టోగా పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలు అని కింది వాటిలో తెలిపేది ఏది? చంపకం దొరై రాజన్ కేసు, 25వ రాజ్యాంగ సవరణ చట్టం, కేశవానంద భారతి కేసు. పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కేశవానంద భారతి కేసు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో 1973లో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలుగా పేర్కొన్నది. ఆదేశిక సూత్రాలు ఆశయాలను తెలిపితే, ప్రాథమిక హక్కులు వాటిని సాధించడానికి సాధనాలను సూచిస్తున్నాయి. శాసన, కార్యనిర్వాహక శాఖల ముందు నుంచి ఆదేశిక సూత్రాలు ప్రాముఖ్యతనిస్తే, న్యాయశాఖ ప్రాథమిక హక్కులకు ప్రాముఖ్యత ఇచ్చింది. చంపకం దొరై రాజన్ కేసులో ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పార్లమెంట్ 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలే ఉన్నతమైనవిగా రాజ్యాంగాన్ని సవరించింది. ఇప్పటి వరకు అమలుపరచని ఆదేశిక సూత్రం ఏది? ఉమ్మడి పౌర స్మృతి, సంక్షేమ సూత్రాల అమలు, ప్రజారోగ్యాన్ని కాపాడడం, పేదలకు ఉచిత న్యాయ సహాయం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉమ్మడి పౌర స్మృతి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కావు. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలలో కొన్నిటిని పాక్షికంగా, కొన్నిటిని పూర్తిగా అమలు చేశాయి. కానీ ఇప్పటి వరకు అమలుపరచని ఏకైక ఆదేశిక సూత్రం ఆర్టికల్ 44లో పేర్కొన్న ఉమ్మడి పౌర స్మృతి. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలుపరచని కేంద్రాన్ని కోరింది. కానీ ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి కేంద్రం చేయలేకపోతుంది. భారతదేశంలో భిన్న మతాలు ఉండి ఆయా మతాలకు వ్యక్తిగత చట్టాలు ఉండడం వల్ల అనేక సందర్భాల్లో సమస్యల పరిష్కారం క్లిష్టమవుతుంది. అందుకే జాతీయ సమైక్యతకై ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39A, 39D, 39F, 43A, 48Aలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 24, 25, 42, 44.
ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 42. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదేశిక సూత్రాలను అదనంగా మరికొన్ని అంశాలను చేర్చారు. అవి ఆర్టికల్ 39ఏలో పేదలకు ఉచిత న్యాయ సహాయం, ఆర్టికల్ 39డిలో రస్తి పురుషులకు సమాన పనికి సమాన వేతనం, 39ఎఫ్లో పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం, 43ఏలో పరిశ్రమల్లో కార్మికుల్ని భాగస్వామ్యం, 48ఏలో పర్యావరణ పరిరక్షణ అంశాలను చేర్చారు. భవిష్యత్తులో చేయబోయే అన్ని శాసనాలకు ఆదేశిక సూత్రాలే మూలంగా ఉండాలి అని వ్యాఖ్యానించింది ఎవరు? నెహ్రూ, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, బిఎన్ రాయ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంబేద్కర్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆదేశిక సూత్రాలపై రాజ్యాంగ పరిషత్లో చర్చ సందర్భంగా అంబేద్కర్ ఈ వ్యాఖ్య చేశారు. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కావు, వీటి అమలు తప్పనిసరి కాదు, కానీ అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది వీటి అమలుపై ఆధారపడి ఉంటుందని, ఇవి భావి శాసనాలకు మార్గదర్శకులుగా ఉంటాయని అంబేద్కర్ వ్యాఖ్యానించారు. భారతదేశంలోని రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర చట్టపరం కాని సాధనాలు ఏవి? జాతీయాభివృద్ధి మండలి, గవర్నర్ల సమావేశం, మండల కౌన్సిళ్ళు, అంతర్రాష్ట్ర మండలి. ఏ 1-2, బి 1-2-3, సి 3-4, డి 4. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1-2 జాతీయ అభివృద్ధి మండలి, గవర్నర్ల సమావేశం. ఆదాయ పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కింది వాటిలో సరైంది. కేంద్రం పన్నులు విధించి వసూలు చేసే ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. అన్ని పన్నులను కేంద్రమే విధించి వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. అన్ని పన్నులను కేంద్రం విధించి వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్ ఛార్జీని మాత్రం కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. కింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు? హోంశాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, సిబ్బంది శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యదర్శి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేబినెట్ కార్యదర్శి. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ మొదటి అధ్యక్షుడు గుల్జారీ లాల్ నందా, టిటి కృష్ణమాచారి, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొరార్జీ దేశాయ్. కింది వాటిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 కింద ఇచ్చిన సంరక్షణ వర్తించదు? సస్పెండ్ చేసేటప్పుడు, హోదా తగ్గించినప్పుడు, తొలగించినప్పుడు, బర్తరఫ్ చేసినప్పుడు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సస్పెండ్ చేసేటప్పుడు. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎం పూంచి, వికే దుగ్గల్, ధీరేంద్ర సింగ్, మాధవి మీనన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ ఎంఎం పూంచి. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది? యూనియన్ జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఏదీ కాదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉమ్మడి జాబితా. భారత సమాఖ్య విధానాన్ని ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చొచ్చు? పార్లమెంట్ నిశ్చయించినప్పుడు, రాష్ట్ర శాసనసభ తీర్మానం రూపొందించినప్పుడు, సాధారణ ఎన్నికల సమయంలో, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ? కాకా కలేల్కర్ కమిషన్, కేర్ కమిషన్, రాజమన్నార్ కమిషన్, సర్కారియా కమిషన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజమన్నార్ కమిషన్. కేంద్రం రాష్ట్రాల అధికార విభజన వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలు: డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స్, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్, పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ప్రభుత్వ విత్తంపై పార్లమెంట్ నియంత్రణ చేసే పద్ధతి: బడ్జెట్, ఆర్థిక బిల్లు, అనుమతి ఉపక్రమణ బిల్లు, పైవన్నీ.
ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి? రాష్ట్రపతి, పార్లమెంటు, కేంద్ర ఆర్థిక మంత్రి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంటు. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి? రాజ్యాంగ ప్రకరణలు, సాంప్రదాయాలు వాడుకలు, న్యాయస్థానాల వ్యాఖ్యానాలు, సంప్రదింపులు, చర్చలు. ఏ 1 2 3 4, బి 1 2 3, సి 3 4, డి 1 3 4. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 2 3 4. రాజ్యాంగ ప్రకరణలు, సంప్రదాయాలు వాడుకలు, న్యాయస్థానాల వ్యాఖ్యానాలు, సంప్రదింపులు, చర్చలు. కింది ఏ కమిషన్ కేంద్రం రాష్ట్రాల సంబంధాలను సమీక్ష చేయలేదు? ఎంఎన్ పూంచి, రాజమన్నార్, సర్కారియా, దంత్వాలా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దంత్వాలా. కింది ఏ అంశాలు రాష్ట్ర జాబితాలోకి రావు? శాంతి భద్రతలు, మైనింగ్, జైళ్లు, క్రిమినల్ ప్రొసీజర్లు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రిమినల్ ప్రొసీజర్లు. కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కానిది? గవర్నర్ల నియామకం, రాష్ట్రపతి పాలన, గ్రాంట్ల మంజూరు, అఖిల భారత సర్వీసులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అఖిల భారత సర్వీసులు. సహకార సమాఖ్య అంటే ఏమిటి? రాష్ట్రాల ప్రాధాన్యతలు గుర్తించడం, కేంద్రంపై ఆధారపడడం, రాష్ట్రాలు అడిగిన సహాయాన్ని కేంద్రం అందించడం, పరస్పర ఆధార ప్రాధాన్యతలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పరస్పర ఆధార ప్రాధాన్యతలు. సహకార సమాఖ్యను పెంపొందించే ప్రకరణలు. ప్రకరణ 252, ప్రకరణ 258, ప్రకరణ 258A పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కేంద్ర బడ్జెట్ను లోక్సభ తిరస్కరిస్తే బడ్జెట్ను మార్పు చేసి తిరిగి ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారు. ప్రధానమంత్రి మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. రాష్ట్రపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రధానమంత్రి మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. రాజ్యాంగంలో ప్రస్తావించకుండా ఆ తర్వాత కాలంలో అమల్లోకి వచ్చిన పన్నులు. కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? గవర్నర్, ముఖ్యమంత్రి, భారత రాష్ట్రపతి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గవర్నర్. కింది వాటిలో శాసనమండలి లేని రాష్ట్రం? మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, బీహార్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ప్రస్తుత సిక్కిం ఏ జోన్లో ఉంది? సెంట్రల్ జోన్, నార్థరన్ జోన్, ఈస్టర్న్ జోన్, నార్త్ ఈస్టర్న్ జోన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నార్త్ ఈస్టర్న్ జోన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.